వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ నేను మీకు 4 బ్లౌజెస్ చూపిస్తున్నానండి, రెడీమేడ్ బ్లౌజెస్. మన బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీతో వచ్చిన బ్లౌజెస్ అండి. ఇది వచ్చేసి మనకు రాయల్ బ్లూ కలర్లో ఉందండి. ఇంతకుముందు అయితే ఇది మస్తు ట్రెండ్లో ఉండే బ్లౌజ్ అండి. డిజైన్ వచ్చేసి చాలా బాగుంది. మనకి ఇది క్రాప్ టాప్లో శారీస్ పైనకైనా ఎలాగైనా బాగుంటుందండి. ముందులో మీకు తెలుస్తుంది కదా, మనకు ప్రిన్స్ కట్ ఇచ్చి ఇలా బోట్ నెక్ టైప్లో ఇచ్చారండి. డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి. ఇలా బ్యాక్ సైడ్ పైన అలా హుక్ ఇచ్చి బో ఇచ్చారండి. అయితే మంచి పాట్ నెక్లో ఉంది డిజైన్ వచ్చేసి. ఇక్కడ మనకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. మనకు బ్యాక్ సైడ్ క్లాత్ అస్తర్ క్లాత్ వచ్చేసి కూడా పాలిస్టర్లోనే బెటర్ క్లాతే ఇచ్చారండి. అది అటు పాలిస్టర్ కాదు, అలానే కాటన్ మిక్స్డ్గా ఉంది. మనకు షార్ట్ స్లీవ్స్ ఇచ్చారండి ఇవ్వడము. చూస్తున్నారు కదా, మనకి ఇలా షార్ట్గా వేసే వాళ్ళకైనా స్లీవ్లెస్ వేసే వాళ్ళకైనా చాలా బాగుంటుంది. ఖర్చు వచ్చేసి ఇంచున్నర అలా ఉందండి మనకు బ్లౌజ్ వచ్చేసి. నాకైతే మనకు రా సిల్క్లోనే బెటర్ క్వాలిటీగా ఉందండి. ఇది క్లాత్ చూస్తే మీకు ఆ షైనింగ్ తెలుస్తుంది కదా. నేను విండో పక్కకు తీస్తున్నానండి. ఇది యాక్చువల్గా నాకైతే ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందండి. రాయల్ బ్లూ కలర్ అనేది మనకు మామూలుగా జార్జెట్ శారీస్ మీదకైనా, పిల్లలకైతే క్రాప్ టాప్ మీదకి అలా అయినా బాగానే ఉంటుంది. ఆ పర్పస్గా నేనైతే తీసుకున్నాను. నాకు ఈ డిజైన్ ఎప్పటి నుంచో అనుకున్నాక అవుట్ ఆఫ్ స్టాక్ అలా ఉండడం వల్ల నేను ఇది డిలే చేశాను. కానీ నాకు ఇది సడన్గా నేను సర్చ్లో వెతుకుతుంటే నాకు మీషోలో కనిపించిందండి. వెంటనే ఆర్డర్ చేశాను. క్లాత్ అది ఎలా ఉందో తెలుసుకుందామని. మంచి బెటర్ క్వాలిటీలో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి. మీరు కనుక దీనికోసం వెయిట్ చేస్తున్నట్టయితే తప్పనిసరిగా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు ఇది విచిత్ర సిల్క్ అనాలో రా సిల్క్ అనాలో నాకు క్లాత్ క్లారిటీ లేదు, కానీ క్లాత్ వచ్చేసి మంచి షైనింగ్ బాగుందండి క్లాత్. మనకి ఇలా టెజిల్స్ ఇచ్చారు, ఇలా పాట్ నెక్ ఇచ్చారండి. డిజైన్ వచ్చేసి పాట్ నెక్లోనే కొంచెం స్టైల్గా ఉంది. ఇలా బ్యాక్ సైడ్ ఇలా హుక్స్ వాళ్ళు స్టిచ్ చేశారండి. మనకు మామూలుగా అట్లా స్టీల్ హుక్స్ అట్లా లేకుండా మామూలుగా కాజాలు అలా వేసి మంచిగా స్టిచ్ చేశారు. ఓవర్లాక్ ఇచ్చేసారు. మనకు చూస్తున్నారు కదా, ఈ క్లాత్ వచ్చేసి మనకు లోపల సైడ్ సేమ్ దీనికి ఎలా ఉందో అలాగే ఉందండి. కాటన్ టైపేనండి. పాలిస్టర్ అయితే ఇచ్చింగ్ పాలిస్టర్ కాదండి, కాటన్లోనే అదే టైపు అనిపించింది నాకు. ఇవి మనకు కప్స్తో ఇచ్చారండి. ఆ బ్లౌజ్కైనా ఈ బ్లౌజ్కైనా మీకు ఒకవేళ రిమూవల్ అనుకుంటే మీరు ఇలా యూజ్ చేసి ఇలా అయినా వేసుకోవచ్చు. ఇది కూడా ప్రిన్స్ కట్లో వచ్చింది. ముందు పాటు చూస్తే మనకి కొంచెం స్టార్ నెక్లా ఉంది, లైట్గా వీ షేప్లోనే కొంచెం స్టార్లా ఇచ్చారు. ఇది వచ్చేసి బుట్ట హ్యాండ్ అండి. మనకి ఇది ఇప్పుడు ఇలా బాగుంటుంది కదా, ట్రెండ్లో ఎప్పటికీ ట్రెండ్లోనే ఉంటుంది కదా ఈ డిజైన్ కూడా. నాకు ఈ కలర్ వచ్చేసి నేను మంచి కాఫీ కలర్, మీకు ఇందులో డార్క్గా కనిపిస్తుంది కానీ కొంచెం లైట్ డస్కీ కలర్లో ఉంటుందండి. మనకు బ్రౌన్ కలర్లోనే కొంచెం డస్కీ కలర్లో మీరు ఉంటుందండి. క్లాత్ కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఆ బ్లౌజ్ మనకి డైలీ వేర్ పర్పస్గా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి. మనకి ఇందులో బ్లాక్ కలర్ కనిపిస్తుంది బికాజ్ నేను లైట్ ఫోకస్ కదండి, జస్ట్ విండో పక్కకు తీస్తున్నాను కాబట్టి. చూస్తున్నారు కదా, వర్క్ వచ్చేసి ఎంత నీట్గా ఉందంటే మనం స్టిచ్ చేసుకున్నట్టుగానే ఉందండి. మన మిషన్ పైన మనం డైరెక్ట్గా ఎక్కడ ఏమి ఊడిపోతుంది ఆ ప్రాబ్లం అయితే లేదండి. క్లాత్ వచ్చేసి విచిత్ర సిల్క్ అన్నారు. క్లాత్ కూడా మంచి షైనింగ్తోనే ఉందండి. ఇలా బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా స్టీల్ హుక్స్ అవి అలా వచ్చేసింది. మనకు చూస్తున్నారు కదా, ఇక్కడ సైడ్ ఒక హ్యాండ్ సైడ్లకి లోపల మనకు ఇంచినర ఖర్చు అలా ఇచ్చారండి. బాగుంది క్లాత్ వచ్చేసి. ఖర్చు ఇచ్చారు. హ్యాండ్ కూడా మనకు 6-7 ఇంచెస్ వరకు ఇచ్చారు. 6 ఇంచెస్ 7 ఇంచెస్ వరకు ఇచ్చారండి హ్యాండ్స్. మనకి ఎంతవరకు సెట్ అవుతుందో అంతవరకు మనం స్టిచ్ చేయించుకోవడం బెటర్. నేనైతే 4.5 అలా వెయిట్ చేస్తాను అండి. ఇది వచ్చేసి మీకు తెలుస్తుంది కదా, మనకి హ్యాండ్కి కూడా మంచిగా వర్క్ ఇచ్చేసారు. దీని ఇలాగే స్లీవ్లెస్గా యూజ్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్లీవ్లెస్గా యూజ్ చేసి ఆ వర్క్ వచ్చేసి మనకు మంచి గ్రాండ్గా ఎలివేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇవి టైజిల్స్ వచ్చేసి మనకు వర్క్తోనే ఇలా డిజైన్ చేశారు. ఓవర్గా నాకు ఈ బ్లౌజ్ అయితే పిచ్చిగా నచ్చిందండి. నేను ఇవాళ చూస్తున్న 4 బ్లౌజులు కూడా నాకు బాగా నచ్చిన బ్లౌజులు అండి. ఇవి ఏంటంటే కొంచెం మన కప్స్ వచ్చేసి కొంచెం
రఫ్గానే ఉన్నాయండి. మరి మీరు ఎలా ఉంటే అలా తీసుకోండి. ఇది వచ్చేసి మన 4th బ్లౌజ్ అండి. ఇది చూస్తే మనకు క్లాత్ నేను సీ గ్రీన్ అనుకొని అలా బుక్ చేశానండి. నాకు రావడం పిస్తా గ్రీన్ వచ్చింది. అయినా సరే నాకు ఈ బ్లౌజ్ రిటర్న్ చేయాలనిపించలేదు. ఎందుకంటే మంచి షైనింగ్, మంచి డిజైన్, మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో ఎంత బాగుందంటే మనం దగ్గర నుండి వేయించుకున్నట్టుగా. దీనికైతే 4000 3000 అలా ఉన్నట్టుగా సెలబ్రిటీ టైప్ బ్లౌజ్ లాగా అనిపించింది. చూడండి నాకు ఇంకా దీనిపైనకి శారీ సెట్ అయినా కాకుండా మనం క్రాప్ టాప్గా అయినా సెట్ చేసుకోవచ్చు అనే పర్పస్ని నేను అలాగే ఉంచేసుకున్నానండి. మనం దీన్ని షార్ట్గా అయినా చేసుకోవచ్చు, ఎల్బో వరకు అయినా చేసుకోవచ్చు. కానీ ఈ బ్లౌజ్ని ఇలానే వేర్ చేస్తేనే బాగుంటుందండి. చూస్తున్నారు కదా, మనకు షైనింగ్ క్లాత్ వచ్చేసి మంచి షైనింగ్ ఉందండి. ఇది ఏ క్లాత్ నాకైతే క్లారిటీ లేదు. పట్టు మనకు హాఫ్ పట్టు క్లాత్లోనే ఇంకా బెటర్ క్వాలిటీగా ఉంది. మరి దాన్ని ఎలా చెప్తారో నాకైతే ఐడియా లేదు. ఇది వచ్చేసి అయితే మనకు మంచిగా మందంగా ఉందండి, దమ్ముందండి క్లాత్లో మాత్రం. ఇలా సన్నగా పీలగా అయితే లేదు. మీరు ముందు మనము దీనికి ఉన్న అస్తరు కూడా కాటన్లోనే ఇచ్చారండి. ఈ మూడిటికి అస్తరు నాకు ఒకే టైప్ అనిపించింది. కాటన్లోనే కొంచెం అలా పాలిస్టర్ మిక్స్లో ఉంది, కానీ పాలిస్టర్ అయితే కాదండి. మనకు ఇంచున్నర అలా ఖర్చు ఇచ్చారో తెలుస్తుంది కదా, ఓవర్లాక్ ఇచ్చేసారు. కప్స్ మాత్రం వెరీ హార్డ్గా ఉన్నాయండి. ఇది మనం రిమూవ్ చేసుకోవడమే బెటర్ ఏమో అనిపించింది. అక్కడ మనకు ఒక స్టిచ్ చేశారు. దాని మీ అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఓకే, కానీ నాకైతే అవి బాగా హార్డ్గా అనిపించాయి. అందుకే నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు ట్యాజిల్స్ అండి. తెలుస్తుంది కదా డిజైన్ వచ్చేసి ఎంత బాగుందో. ఇది బ్యాక్ సైడ్ ఈ 4 బ్లౌజెస్ బ్యాక్ ఓపెన్ బ్లౌజులేనండి. మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది. మనకు ముందు ఇట్లా స్టార్లా వస్తుంది కదా, ఆ వర్క్ వచ్చేసి మన స్కిన్ పైన ఎంత బాగుంటుందంటే అది మన హ్యాండ్కి మనకు చెస్ట్. పిస్తా గ్రీన్ కలర్ వచ్చేసి మాత్రము పట్టు క్లాత్లా ఉందండి. ఇది మంచి షైనింగ్తో ఉంది. ఈ కలర్లో మనకి ఇంకా 4 కలర్స్ అలా ఉన్నట్టున్నాయి. నేను లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసి మీకు లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఓకేనా, బాయ్.